అమ్మంటి రాంబాబు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అది నేనే ఏం మాట్లాడి నా గురించి ఈయన కేసు కూడా కట్టినాడని చెప్పి అయితే ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి చెప్పాడు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీద కొడతాను రా. అమ్మంటి రాంబాబు ఏం మాట్లాడాడు ఇందా ఒకసారి మళ్ళీ మనం వీడియో. ఆయన ఎవరో యూట్యూబ్ లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నీకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. సన్నాసి దద్దమ్మ ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్లే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు? రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులేంది, మనం చెప్పిన హామీలేంది, మనం వాటిని ఎంతవరకు నెరవేర్చినాము? ఎందుకు మాస్టారు మాటమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏ యొద్దని చెప్పిన దమ్మున్నాడే జగన్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు. ఫీల్ అన్నట్టున్నారు. పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇవాళ నేను ఈ మాట్లాడాను కదా, మన రేపు యూట్యూబ్ లో మళ్ళా మాట్లాడతాడు ఆయన. దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. అమ్మంటి రాంబాబు నా మీద కేసు పెట్టడం ఏందయ్యా? నేను లీగల్ గా పోతానంటాడు, మళ్ళీ హైకోర్టుకు పోతానంటాడు, ఇంకా ఏందేందో చెప్తాడు. ఆ కథలు కూడా ఏందనేది ఎందుకు ఈ విధంగాను అంటే ఎందుకు చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. వీడెవడండి బాబు? ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు. ఇది మా మనోభావాలు దెబ్బతినవుతుంది. ఒకటి, రెండు, బ్యాక్ సైడ్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఒరే ఆంబోతు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్. పెద్ద మాట అన్నాడు సరాడు. రెండవది, సుకన్య సంజనలు వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. ఐ లవ్ యూ రాజా చాలా కామెడీగా ఉంది కదా, ఇట్లా పెడుతుంటాడు. ఇప్పుడు మా మనం అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. కానీ ఇక్కడ అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట. మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి. వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.